Manam TV Business Personal Promotions. For more information, call us 8688946778. లావణ్య రాజ్ కేసుకు సంబంధించి శేఖర్ భాష చాలా సీరియస్ అలిగేషన్స్ లావణ్య మీద చేస్తున్నారు. అయితే ఎఫ్ఐఆర్లో నా నెంబర్ని చూసి శేఖర్ భాష చేసినటువంటి అఘాయిత్యాలు గతంలో ఏవైతే ఉన్నాయో, ఎంతమంది అమ్మాయిలను మోసం చేశాడో, అతని వల్ల ఒక అమ్మాయి సూసైడ్ చేసుకుని కూడా చనిపోయిందని చెప్పి ఆ కీలకమైన ఆధారాలు నాకు సమర్పిస్తున్నారు. చాలామంది నాకు ఫోన్లు చేసి చెప్తా ఉన్నారు. సో ఒక అమ్మాయి ఎవరైతే ఇబ్బంది పడిందో ఆ అమ్మాయి బ్రదర్కి సంబంధించి ఒక నెంబర్ కూడా నాకు ఇప్పుడు లావణ్య ఇచ్చారు. అతనితో మాట్లాడడం ఒకసారి ఫోన్ చేస్తాను నేను. నిజంగా శేఖర్ భాష గతంలో ఏం చేశాడో అతని మాటలను మనం తెలుసుకుందాం. హలో 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 నమస్తే అండి. నమస్తే. ఎవరు? నేను మనం టీవీ నుంచి మాట్లాడుతున్నాను అండి, జర్నలిస్ట్ వలి మాట్లాడుతున్నా. లావణ్య ఇచ్చారు మీ నెంబర్ నాకు. రాజ్ కేసులో లావణ్య ఉన్నారు కదా. అవునండి, చెప్పండి. శేఖర్ భాష చాలా అలిగేషన్ చేశారు లావణ్య మీద. అయితే శేఖర్ భాష కూడా గతంలో చాలా మంది అమ్మాయిలను మోసం చేశాడు, మీ సిస్టర్ని కూడా మోసం చేశాడని చెప్పి మీరు లావణ్యకి చెప్పారంట కదా. అవునండి. ఏం జరిగింది ఒకసారి చెప్పరా? శేఖర్ భాష ఏం చేశాడండి? శేఖర్ భాష అంటే మా అక్కకు ఏమండి? మా అక్కకు ఆల్రెడీ పెళ్ళయిందండి. మీ అక్కకి పెళ్ళైంది, ఓకే. పెళ్ళయింటే తను ఏం చేశాడు, మా అక్క యాజ్ ఎ ఫ్యాన్ గా తనని మాట్లాడడానికి అప్పుడు వెళ్ళింది. వెళ్తే ఇంకా మాకు యాక్చువల్గా పెళ్లి ఇష్టం లేకుండే, ఒక రకంగా బలవంతం మీద జరిగింది. అయితే వాళ్ళిద్దరికి డైవర్స్ ఇప్పించి మా మదర్ అండ్ ఫాదరే ఇట్లా ఫోర్స్ చేస్తున్నారని కేసు పెట్టించాడు. కేసు పెట్టించి అన్ని ఎత్తిచ్చినాక వీళ్ళిద్దరు రిలేషన్ లో ఉన్నారు, మా అక్క అండ్ శేఖర్ బాస్. అంటే మీ అక్కకి డైవర్స్ అయిపోయింది, ఆ తర్వాత రిలేషన్ లో ఉన్నారు. రిలేషన్ లో ఉన్నారు. రిలేషన్ లో ఉంటే ఇంకొక తను ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న భార్య భార్గవి మా అక్క ఫ్రెండ్స్. ఓకే. ఇంకా వాళ్ళు ఇంకా తర్వాత మా అక్కని అది ఇది అనడము, నువ్వు ఆల్రెడీ పెళ్ళి ఇట్లా ఇది అని ఫోర్స్ చేసి తను పెళ్లి చేసుకోవడానికి, భార్గవి పెళ్లి చేసుకోవడానికి మా అక్కని అని అంటే తనకు పట్టుకోలేక సూసైడ్ చేసుకున్నాం. ఎంత టార్చర్ పెట్టకపోతే మా అమ్మాయి చచ్చిపోతుంది. నేను కూడా పోయేదాకా అలాగే పెడతారు. వినిపించదు. ఓకే. ఎప్పుడు జరిగిందండి ఇది? ఏ సంవత్సరంలో జరిగింది? 2012 అండి. అర్థం కదా, 2012? 12. ఓకే. అంటే అప్పటి నుంచి ఉన్నారు ఈ సార్కి. ఇప్పుడు మీ అక్కని టార్చర్ పెట్టింది, మోసం చేసింది మన శేఖర్ భాష వల్ల మీ అక్క చనిపోయిందని ఈ ప్రూఫ్స్ ఏమన్నా ఆధారాలన్నీ ఉన్నాయా? అంటే వాళ్ళు ఇద్దరు రిలేషన్ లో ఉన్నప్పుడు ఫొటోస్ ఒక 2 ఫొటోస్ ఉన్నాయి అంతే. నా దగ్గర ఏం లేవు. మేము అతని మీద వాస్తవానికి అతని మీద కోపం కూడా మాకు లేకుండే. కొన్ని ఇయర్స్ తర్వాత శేఖర్ భాష వల్ల మోసపోయిన ఒక అమ్మాయి మా ఇంటికి వచ్చి ఇట్లా మీ కూతురికి అన్యాయం జరిగింది, నా దగ్గర 2 ఫొటోస్ ఉన్నాయి, నాకు మీరు హెల్ప్ చేయండి అన్నట్టు అంటే అప్పటికి మా పరిస్థితి బాగాలేకుండే, మేము తనకేం హెల్ప్ చేయలేకపోయాం. కాదు, మీ అక్క సూసైడ్ చేసుకుని చనిపోయింది కదా మీ అక్క. అవును. అప్పుడు కేసు ఏమైనా నమోదైందా? శేఖర్ భాష మీద ఏమైనా చర్యలు తీసుకోలేదండి. అప్పుడుకి మాకు శేఖర్ భాష అని ఇలా చేశాడన్నట్టు కూడా మాకు తెలియదు. ఏంటంటే తిను డైరెక్ట్ సూసైడ్ నోట్ రాసింది, నా చావుకి ఎవరు కారణం కాదు, ఎవరిని ఏమనకండి అది ఇదని సూసైడ్ నోట్ రాసింది. తన స్ట్రేట్ రైటింగ్ నేను గుర్తుపడతా, డెఫినెట్లీ మా అక్కనే రాసింది అది. కానీ ఆ తర్వాత కొన్ని ఇయర్స్ తర్వాత ఈ భార్గవి అండ్ శేఖర్ భాష మధ్యలో ఏదో రిలేషన్ వల్ల మా అక్క డిస్టర్బ్ అయింది, తర్వాత ఏదో జరిగింది అని ఒక అమ్మాయి వల్ల తెలిసింది. ఈవెన్ అతను మా అక్క తను రిలేషన్ లో ఉన్నట్టు వాళ్ళ దిగిన ఫొటోస్ కూడా, ఇద్దరు చాలా క్లోజ్ గా ఉన్న ఫొటోస్ కూడా ఆ అమ్మాయి ఇచ్చింది. అప్పుడు పట్టించుకోలేదు. తర్వాత ఇంకొక అమ్మాయి కూడా అలానే రావడము, అయితే ఇది డెఫినెట్లీ ఏదో జరిగింది అనేది అయితే ఉంది. ఓకే. మీ దగ్గర ఉన్న ఎవిడెన్స్లు, ఫోటోలు అంటున్నారు కదా, ఒకసారి ఈ నెంబర్కి సెండ్ చేయండి ఒకసారి. యాక్చువల్ లావణ్య గారికి వాళ్ళకి పంపించాను ఆల్రెడీ. పంపించారా? సరే. ఇంకా అంటే ఇప్పుడు ఎందుకు చనిపోయింది అంటే ఎవరు కారణం కాదని లెటర్ రాసింది మీ అక్క, కానీ ఏదో ఒక బలమైన రీజన్ తోనే చనిపోయి ఉంటుంది కదా. అదే అండి, అప్పుడు కూడా అనుకున్నాను. కానీ అప్పుడు మా ఫాదర్ పెరాలసిస్ పేషెంట్ ఉండే. నేను నా ఏజ్ అప్పుడు 2012లో 10th క్లాస్ అలా ఉన్నా. అప్పుడు నాకు ఏది ఆలోచించేంత శక్తి కూడా లేకుండే. అసలు మా అక్కని చనిపోవడం చూసి తను శేఖర్ భాషనే నన్ను తీసుకెళ్లి అక్కడ డైరెక్ట్ అపార్ట్మెంట్ లో వదిలేశాడు.
అక్క ఈ రూమ్ లో ఉంది, పలానా రూమ్ లో ఉంది అని వదిలేస్తే నేను నడుచుకుంటూ వెళ్ళి ఆ ఏజ్ లో నాకు అసలు అక్క చనిపోవడం అనేదే తట్టుకోలేని స్టేజ్ లో ఉంటే అక్క అయిపోయి ఏదైనా అక్కని తెచ్చుకోవాలని ఆలోచించినాం అంతే తప్ప ఇలా పలానా వాళ్ళ మీద కేసు ఇవ్వాలి అని అవన్నీ లేకుండే. తర్వాత ఎవరో వచ్చి చెప్పి ఈ సమాచారం అంతా మీకు ఇచ్చారంటున్నారు కదా? అవునండి. అప్పుడేంటి, అప్పుడు యాక్షన్ తీసుకున్నారు మరి ఏమన్నా? ఆమె నెంబర్ ఉందా? అప్పుడు ఏమైందంటే అడగడానికి ట్రై చేసాము, అయితే అమ్మాయి మళ్ళీ మాకు రెస్పాండ్ కాలే. అమ్మాయి నెంబర్ డిలీట్ చేసిందా మరి అసలు ఎక్కడ పోయిందో అర్థం కాలేదు. అయితే కేసు వేద్దాం అనుకున్నాం కానీ పోలీసు వాళ్ళు కూడా అతనికి ఒకసారి మా నాన్నని ట్రాన్స్పోర్ట్ అతను ఎవరో బాగా క్లోజ్ పరిచయం శేఖర్బాసాకి, తను సంతోష్ నగర్ లో ఉన్నప్పుడు మా డాడీని కొట్టించడానికి వస్తే మా ఇంట్లో నుంచి కూడా పారిపోయిన రోజులు ఉన్నాయి. ఓకే. ఆ ఇన్సిడెంట్ తర్వాత మళ్ళీ ఇంకెవరు మనకు ఆ సపోర్ట్ చేయరు. మా అక్క కూడా డైవర్స్ తీసుకుంది కాబట్టి ఎవరు నమ్మరు. ఇంకా మా ఫ్యామిలీలో కూడా ఇంకా డైవర్స్ తీసుకుంది, అంత మంచి హస్బెండ్ ని డైవర్స్ తీసుకుంది అని అదే ఉంది తప్ప ఎవరికి తను స్ట్రగుల్ అయిందా ఏమైందా అని ఈయన మోటివేట్ చేయకుండా అదే మా అక్క ఇంకొక అతనితో ఉండింటే మేబీ సర్వైవ్ అవుతుండే. ఇప్పుడు లావణ్యకి మీరే ఫోన్ చేశారా లేకపోతే ఎట్లా? ఇప్పుడు మాట్లాడడానికి రీజన్ ఏంటి? ఇప్పుడు యాక్చువల్ లావణ్య గారు అంటే నాకు యాక్చువల్ ఎవరో కూడా తెలియదు. ఈవెన్ రాస్తారు ఏదో టీవీలో చూడటం తప్ప నాకు. అయితే ఒక అమ్మాయి మా ఇంటికి వచ్చింది అన్నమాట. ఇలా ప్రతి ఒక్క అమ్మాయిని మోసం చేస్తున్నాడు అన్నయ్య, ఎవరికి చెప్పుకోనివ్వకుండా పెళ్ళైన వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళ లైఫ్ లోకి వచ్చి ఇన్వాల్వ్ అయిపోయి వాళ్ళని అన్ని ఎవరికి ఇంకా వాళ్ళ ఫ్యామిలీకి దూరం చేసి వాళ్ళు ఎవరు ఏం చెప్పినా నమ్మకుండా చేసి అందరితో ఆడుకుంటున్నాడు అది అని చెప్పింది. ఎవరు చెప్పింది? విక్టిమ్స్ నేమ్స్ పేర్లు పేరొద్దు. అదే అంటే ఎప్పుడు చెప్పారు? ఆల్మోస్ట్ ఒక 1 month అలా అవుతుంది. 2 weeks అలా అవుతుంది. ఇలా అవుతుంది, ఇదంతా జరిగింది. మీ అక్క మ్యాటర్ లో కూడా అదే అయింది. ఇంకొక అమ్మాయి మా ఇంటికి వచ్చింది అని చెప్పాను కదా, తను కూడా చనిపోయింది అని ఏదో అన్నారు. తను మరి తను ఎవరు ఏంటి అమ్మాయి పేరు నాకు తెలీదు, ఎవరు తెలీదు. అది కూడా 2016 లో. మళ్ళీ ఇప్పుడు ఇంకొక అమ్మాయి ఇలా అంటే కనీసం వీళ్ళు 2-3 ఏదో ఒకటి చెప్పుకోవడానికి ఏదన్నా ఇలా అవుతుందని ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేశారు, కానీ ఎవరు రావట్లేదు అతనికి భయపడి అని చెప్పి. ఓకే అండి. ఓకే, మీ దగ్గర ఇంకేమైనా ఎక్స్ట్రా ప్రూఫ్స్ ఏమైనా ఉంటే కూడా సెండ్ చేయండి, సరేనా? ఓకే. ఇప్పుడు చెప్పండి సార్, శేఖర్ భాషా గారు మగవాళ్ళ తరపు నిలబడతారు. 2 అమ్మాయిలు చావు కారణం అయ్యాడు ప్రత్యక్షంగా పరోక్షంగా ఆయన చెప్పిన దాన్ని బట్టి. అంటే వాళ్ళ అక్క చనిపోయిన పెయిన్ ఉంటది కదా ఆయనకి, సొంత అన్నయ్య ఆయనే వచ్చి చెప్పాడు ఎలా వచ్చినా. ఇప్పుడు శేఖర్ భాషా గారు ఈ అమ్మాయిని ఒక మాట అన్నాడు, అనుకోండి మాట, మీకు తెలుసు నాకు తెలుసు అందరూ విన్నారు, అదే నాకు హట్ అయింది. వీళ్ళిద్దరు పర్సనల్ గా వైఫ్ అండ్ హస్బెండ్ అని ఆమె చెప్తుంది కాబట్టి వాళ్ళు తేల్చుకునేది కోర్టులో తేల్చుకుంటారు. వాళ్ళ విషయంలో మనం వేలు పెట్టక్కర్లే, ఎందుకంటే మొగుడు పిల్లల విషయంలో ఎవరు దూరారు జనరల్ గా. ఒకవేళ అయినా వాళ్ళు ఎవరు వచ్చారు కాబట్టి ఓపెన్ అయింది కాబట్టి ఓకే. ఈయన వచ్చి పురుష సమాజాన్ని ఉద్ధరిస్తానన్న మనిషి ఈయన నిజంగా క్లియర్ గా ఉండాలి కదా. శేఖర్ భాష మరి నిన్న లేదండి నేను కూడా పురుష కమిషన్ వస్తుందని, పురుష కమిషన్ వస్తే ఫస్ట్ ఈయన లోపలేసేస్తారు ఫస్ట్. ఎందుకంటే అవతల వచ్చి వీళ్ళు వేస్తారు. చెప్తున్నాను, పురుషులకైనా సరే స్త్రీలకైనా సరే క్లియర్గా ఒకటే ఉంటుంది కదా. ఓకే, న్యాయమే కదా. ఇప్పుడు శేఖర్ భాష వల్ల మా అక్క చనిపోయిందని చెప్పి ఇతను చెప్తున్నాడు. అసలు ఒరిజినల్ గ్రౌండ్స్ ఏంటి అనేది కూడా ఆయన ఉద్దేశం క్లియర్. మీరు విన్నారా? పెళ్ళైన ఆడవాళ్ళనే టార్గెట్. పెళ్ళైన ఆడవాళ్ళ టార్గెట్ అంటే ఈయన వైపు అకౌంట్లో ఏం పడకూడదు. మీకు అర్థమవుతుందా? క్లియర్ ఉంది అక్కడ అతను తల స్కెచ్. అంటే ఆయన చెప్పింది నాకు అర్థమైంది 100% అండి. పెళ్ళైన ఆడవాళ్ళ టార్గెట్ ఏంటండి? అలాగే మొన్న ఎవరో అమ్మాయి వచ్చింది అన్నాడు, ఇతని మీద అమ్మాయి ఎక్కడ ఇస్తుందని ఈయనే ముందు వచ్చేసి బయట టీవీలో చెప్పేసాడేమో. అది కూడా ఆలోచించాలిగా మనం. అంటే ఇంకొకటి కూడా ఆలోచించాలి. మన శేఖర్ భాష మీద కావాల్సుకుని ఇప్పుడు ఆయన తెర మీద కనిపిస్తున్నాడు కాబట్టి బ్లేమ్ చేయడానికి ఎవరైనా కుట్రపూరితంగా చెప్పిస్తున్నారు అన్నది కూడా ఇన్వెస్టిగేషన్ తెలుస్తుంది. ఫొటోస్ కూడా ఎప్పుడు తీసుకొస్తారా? మీరు ఒక మాట ఓకే నేను యాక్సెప్ట్ చేస్తా, శేఖర్ భాషా గారు నిజంగా ఒక్క నిమిషం శేఖర్ భాషా గారే కరెక్ట్ ఒప్పుకుందాం. ఎఫ్ఐఆర్ పాత తెచ్చేలేరుగా. ప్లస్ ఈ అమ్మాయి ఫొటోస్ ఇప్పుడు చూపించారు కదా, ఫొటోస్ తెర మీద ఉన్న ఫొటోస్ అయితే నేను మీరు క్రియేట్ చేయలేం కదా. ఇప్పుడు ఇక్కడే ఉన్నాం కదా మనం.
మరి శేఖర్ భాష గారు మాకేమైనా కోపం ఉందా, మీకేమైనా కోపం ఉందా? ఎవరికే లేదుగా. ఇప్పుడు ఆమె ఏమంటుంది, ఎవరి జీవితాలు వాళ్ళు ఎవరి చూసుకుంటే జీవితాలు వాళ్ళు బాగుంటది. చూసుకుంటారు. ఆయన వచ్చి నేను నా ఫ్రెండ్ అంటున్నాడు కదా. ఇప్పుడు ఒక అమ్మాయికి అన్యాయం చేసి ఒక మాట అన్నావు, నువ్వు తప్పు మాట అన్నావు అంటే నేను అది తప్పు కాదన్నాడు. చాలా పెద్ద మాట అది, ఓకే చాలా పెద్ద మాట అన్నాడు ఆయన. అలాంటి మాట ఒక ప్రాస్టిట్యూట్ ను కూడా, నువ్వు ప్రాస్టిట్యూట్ అంటే తప్పే జనరల్ గా, అలాంటిది ఇతను అంత పెద్ద మాట అన్నాడు. వెళ్ళి ఆమె ఇష్టం, ఆమెకి ఏదో పడ్డది, ఓకే సరే, అమ్మాయికి అది కేసులు కోర్టులు అన్నీ అవుతాయండి. ఓకే. ఈయన వచ్చి ఇన్వాల్వ్ అయ్యి ఈయన చేసిన పనులు ఏంటి అంటున్నాను. ఇప్పుడు నాకు అదే ఆన్సర్ చెప్పండి. ఇప్పుడు ఈయన కరెక్ట్ గా ఉంటే ఇద్దరు అమ్మాయిలు చావు కారణం అయ్యావు, డైరెక్టా ఇండైరెక్ట్ గా అనవసరం. ఓకే, వీటన్నింటికి ఆయనే సమాధానం చెప్పాలా? మరి అంతే ఇప్పుడు లావణ్య గారి కేసు కాబట్టి ఆమె వచ్చి మాట్లాడుతున్నారు. అంతే. సో ఆయన మీద అలిగేషన్స్ ఉన్నాయి కాబట్టి ఆయన కూడా వచ్చి నిన్ను అడిగాడు ఆయన, నిన్ను అడిగాడు నన్ను ఒక డిబేట్ లో, మీ దగ్గర ఏం ప్రూఫ్స్ ఉంటే చూపించండి అని అడిగాడు. ఓకే, ఇప్పుడు భగవంతుడు వెంటనే చూపిస్తాడు అన్నట్టుగా నేను అనుకోకుండా నాకు తెలియదు ఇవాళ ప్రూఫ్ వస్తుందని. ఆ ప్రూఫ్ పట్టుకుని అమ్మాయి డైరెక్ట్ వచ్చింది. ఓకే, మనం రేపే మరొక స్పెషల్ లైవ్ పెట్టుకుందాం. లావణ్య, మీరు అండ్ శేఖర్ భాష ఇద్దరు కలిసి దండం పెడతాను. ఆయన 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 మీ మీద చేసిన నా అలిగేషన్స్ రాజుని తెచ్చుకోవాలి. నా ఊహలకి రాజే కాదు అతను, నా జీవితంలో కూడా రాజు. లేదా నేను మా ఇంటికి వెళ్ళిపోయి, నేను ఇప్పుడు నా రాజు ఎక్కడ ఉంటే అదే అక్కడికి వెళ్ళిపోతాను. వాళ్ళు ఏదైతే చూపించాలి అంటే డైరెక్ట్ గా ఆయనకి కౌంటర్ ఇద్దామని వద్దా? డైరెక్ట్ గా ఆయనకి కౌంటర్ ఇద్దామని ఆలోచన లేదు. అసలు నాకు అసలు మీరు ఇప్పుడున్న విల్లాని, మీ విల్లాని దొబ్బేద్దామని చూస్తున్నారంట. ఆయన ఆడి విన్నారు కదా, కుక్క అంత వాగుంటుంటది, రోడ్డు మీద వెళ్తే కరిసింది అనుకుంటాను. అంటే ఆయన కుక్క కాదు, మళ్ళీ ఎగ్జాంపుల్ చెప్పంతే. రాస్తారండి వెళ్ళగొట్టేశారు, ఇల్లు దొబ్బేద్దాం అనుకుంటున్నారు. మీరు మీ లాయర్ ఇంకొంతమంది కలిసి కుట్రపన్ని సరే. మీరు ఇప్పుడు పెళ్లి అయిపోయింది కాబట్టి ఏదో రకంగా వదిలించుకోవాలని చెప్పి రాస్తారని కూడా అనుకుంటున్నాడు కాబట్టి భరణం కింద ఆ విల్లా ఏదైనా కొట్టేసి ప్లాన్ చేస్తుంది అని చెప్పి కదా ఆయన అలిగేషన్. సార్ ఒకటండి, భరణం కింద కొట్టేసిన అవసరం లేదు. యాక్చువల్ గా ఆమె గారు నిజంగా ప్రూవ్ అయ్యన్నీ అయితే ఆమెకి అబ్బాయి కాంపెన్సేషన్ ఇవ్వాల్సిందే. 2 months ago ఇవ్వాల్సిందే. అమ్మాయి అడగండి, ప్రూఫే చూపిస్తా. 2 months ago నేను రాజుని ఇంకా రావా ఇంటికి అని అడిగినప్పుడు ఒక 2 రోజులు సాగదీసి నేను రాను, ఇక్కడే ఉంటాను అంటే, మరి నా పరిస్థితి ఏంటి అని అంటే, ఇక్కడ పెట్స్ నాట్ అలౌడ్ కదా, లెట్ దెమ్ స్టే దేర్ ఓన్లీ అని అలా మా డిస్కషన్ ఇంకా స్టార్ట్ అయ్యి, నేను ఇల్లు రాసిస్తాను నీకు, మంత్లీ 1 lakh మెయింటెనెన్స్ ఇస్తాను, బట్ నేను రాను అన్నాడు. ఏంది అని ఇంకొంచెం చెప్పండి. ఇల్లు రాసిస్తాను, ఇల్లు రాసి 1 lakh మెయింటెనెన్స్ ఇస్తాను, నేను రాను అన్నాడు. మంత్లీ 1 lakh మెయింటెనెన్స్ ప్లస్ ఇల్లు. ఎగ్జాక్ట్ గా 20 days బ్యాక్. లేదా నేను కేసు పెట్టే ఫస్ట్ నా వీడియో వచ్చిన 2 days బ్యాక్ అనుకోండి. కేసు పెట్టిన తర్వాత పెట్టి 2 days బ్యాక్. అదే ఫస్ట్ వీడియో వచ్చిందా? వచ్చింది కేసు అనగానే వచ్చాడండి లైన్ లోకి. కాదు, నేను ఎందుకు వచ్చాను కేసుకి అంటే, నాతో డైరెక్ట్ గా ఇంకా రాను అన్న వర్డ్ అది లాస్ట్ చెప్పడం, కన్ఫర్మేషన్. 2 months తర్వాత వచ్చే ముందు మీరు కేసు పెట్టలేదండి, పిఎస్ లో కేసు పెట్టలేదు అప్పుడు అన్న మాటలు ఇవి. పెట్టక ముందు 2 days. సో ఇంకా అప్పుడు ఇంకా తప్పక ఇంకా రాను అని చెప్పేశాడు కాబట్టి వెళ్ళి నా జీవితం ఇలా అవడానికి కారణం మాల్వి అని పెట్టాను. ఎందుకంటే ఆ 2 days మళ్ళీ ఫోన్ ఓపెన్ చేసి చూసాను. అప్పటిదాకా మళ్ళీ ఏం చూడను, బేసిక్గా జనరల్ చూడను. ఓపెన్ చేసి చూస్తే వీళ్ళు టచ్లో ఉన్నారు అని నాకు అర్థమైంది. ఓకే, ఇతను రాను అనడానికి కారణం నా డ్రగ్స్ కాదు, ఈవిడ అని నాకు అర్థమయ్యి స్టేషన్కి వెళ్ళాను. ఇప్పుడు ఎక్కడున్నాడు రాజు తరుణ్? ఇప్పుడు మరి 4 days నుంచి నాకు తెలీదు. 4 days ముందు చండీగఢ్లో ఉన్నాడు మాల్వితో హోటల్లో. చండీగఢ్ అమ్మాయి ట్రాకింగ్ లో ఉంది. అబ్బో, అదే ఆ ఫోటోలు వీడియోలు అన్ని కూడా సేకరిస్తున్నారు కదా. ఏమీ లేదండి, నేను ఏమీ చేయలేదు, అన్నీ దీంట్లోనే ఉంది. వాస్తవానికి ఏమీ చేయలేదు. మళ్ళీ అంటే హ్యాకింగ్ అని అంటున్నారు. అంత పెద్ద మాటలు కూడా ఎందుకు, అంత పెద్ద పెద్దవి కూడా, అంటే ఏవైతే బ్యాడ్ అంటే నెగిటివ్ ఉన్నాయో నిందలు అవన్నీ. ఓకే, బట్ వాస్తవానికి ఏమీ లేదు. ఇది తన ఫోనే, తన పాస్వర్డే ఉంది. వాళ్ళది వాళ్ళ తాతగారిది ఫోటో కనిపిస్తుంది. ఇది దీంట్లోనే తన ఫొటోస్ కూడా ఉంటాయి అన్నీ. నేను ఏవి కూడా ఇందులో లేనివి తీసుకురాలేదు. ఇందులోనే మీకు ఇప్పుడు మనం టీవీ ద్వారా మాల్విది రాస్తారుంది ఒక వీడియో ఇద్దాం. ఏమని రెడీ పట్టుకొచ్చింది. ఇక మళ్ళీ ఎవరితో ఫోన్ అనుకున్నారు? రాజ్దే. ఇప్పుడు మా ఇంట్లో ఉన్నప్పుడు ఇప్పుడు మా 21st November వెళ్ళిపోయినోడు 2023 కోకాపేట లొకేషన్తో సహా వస్తుంది. ఎందుకు వస్తుందండి? మరి దివాళీ ఎక్కడ చేసుకున్నాం? ఇదిగోండి రాజ్ ఫోన్లో నేను 17 వెళ్ళిపోతే మరి 23 ఎందుకు ఉంటుంది? ఇది ఇప్పుడు ఇందులో మీరు రాజుని చూస్తామంటారా? అంటే ఆయన చెప్పేది
ఒకే ఇంట్లో ఉన్నాం కానీ పైన కింద కలిసి లేము. ఇంకా 100 వస్తాయి మళ్ళీ తర్వాత. ఇప్పుడు నేను ప్రెగ్నెన్సీ రిపోర్ట్ చూపిస్తే కడిపే నా వల్ల కాదంటాడేమో. డిఎన్ఏలు ఉన్నాయమ్మా, టెన్షన్ లేదు. ఓకే లావణ్య, ఫైనల్ గా మీరు మాల్వి చూపిస్తాను కదా ఒకసారి, సెండ్ చేయండి సెండ్ అండి అంటారా? సరే డైరెక్ట్ సెండ్ చేయండి. ఆయన డైరెక్ట్ వేస్తారా? సో ఫైనల్ గా రాజ్ తరుణ్ కి మనం టీవీ వేదికగా ఏం చెప్పదలుచుకున్నారు చెప్పండి. నా రాజండి, నేను అది నమ్ముకునే వచ్చాను, లేదా నాది అయ్యకుండా ఉండాలి. అతను జైలుకి వెళ్ళాలో తన పరువు తీయాలని అయితే నేను అనుకోలేదు. ఇప్పుడు తను అనుకుంటున్నాడే వెనక్కి వస్తే మళ్ళీ ఇంత రచ్చ చేశాక వెళ్ళారు కదా పరువు. తను అలా అంటే మరి 10 ఏళ్లలో తనకి ఎన్ని అఫైర్స్ లేవనుకున్నారు? అఫైర్ తీసుకొచ్చి మాట్లాడాలన్న ఇంటెన్షన్ కాదు, వదిలేయాలి అని, అంటే తప్పుడుది అని చూపించి వదిలేయాలి అన్న దానికి నేను వచ్చి ఫైట్ చేస్తున్నాను. ఆ కాజ్ ఎవరికి జరగకూడదు ప్రపంచంలో. ఇప్పుడు రేపు పొద్దున ఎవరికి జరిగినా నేను వెళ్ళి ఫైట్ చేస్తా. ఎక్కడ ఏం చేస్తారు? ఎవరికి అలా చేసినా నేను వెళ్ళి ఫైట్ చేస్తాను, స్టాండ్ తీసుకుంటాను. అంటే ఎవరు చేస్తున్నారు? ఎవరు చేసినా ఓకే, రాజ్ తరుణ్ కాదు, ఎవరికైనా ఇలాంటి మోసం చేస్తే మీరు వెళ్తారు వాళ్ళకి సపోర్ట్ గా. ఇప్పుడు ఒక రిలేషన్ ని బ్రేక్ చేసుకోవాలంటే శేఖర్ భాష పురుషుల తరఫున అన్నట్టు మీరు లేడీస్ అలా కాదు. ఒక రిలేషన్ ని బ్రేక్ చేసుకోవాలంటే క్లోజర్ ఉండాలండి. ఎలా అయితే నువ్వు ఐ లవ్ యూ చెప్పావో, ఇంకా దిస్ ఈస్ నాట్ వర్కింగ్ అవుట్ అని వెళ్ళిపోమానండి, బాగుంటది. నేనేమి ఇప్పుడు యూఎస్ వెళ్ళిపోయి డైరెక్ట్ గా ఇక్కడికి వచ్చి రాలేదు కదా. ఇప్పుడు రాజ్ తరుణ్ మీ దగ్గరకు వస్తే మీరు అంటున్నట్టుగా మాలవితో ఉన్నాడు, మాలవితో కాకుండా మాలవిని వదిలేసి వస్తే మీరు ఆయనతో ఉండటానికి కాపురం చేయడానికి సిద్ధమే? నా మనిషి అండి వాడు. మధ్యలో ఎవరితో పిచ్చిముండా షూటింగ్ చేసుకోవడానికి వచ్చింది, షూటింగ్ చేసుకొని వెళ్ళాలిగా. నా మనిషిని తీసుకెళ్ళిపోతే పాతకాలంలో చీపురు కట్ట తిరిగేసి కొట్టేవాళ్ళు. ఇప్పుడు నేను పోలీస్ స్టేషన్ మీడియా అనుకొని హెల్ప్ అడుగుతున్నాను. అలాగే కొట్టి కళ్ళలో కారం కొట్టేసి ఉంటే బాగుండేది. సరే, ఆయన నేను రాను నీతో కలిసి ఉండను అంటే దానికే ఈ ప్రయత్నం అంతా. అంటే అదే నేను ఉండను నీతో అంటే అదే అంటాడు. బట్ వెళ్ళి అలా వచ్చినా ఇప్పుడు ఉంటాడని నమ్మకం లేదు. ఎందుకంటే అదే ఉండకపోయినా అదే ఇంట్లో ఉండమనండి. మగాడు లేని ఇల్లు ఎలా ఉండాలి? ఒక మగాడు లేకుండా నేను ఎలా ఉండను? పోనీ ఇంకో పెళ్లి చేసుకోవడం నా మనసులో వేరే ఆ థాట్ లేదు నాకు. అలా వాడు ముళ్ళు వేసాడు, ఇద్దరు నేను చావాలి లేదా అతను చచ్చిపోవాలి, లేదా వచ్చిన 3 ముళ్ళు తీసేయమనండి. ఎలా అయితే 3 ముళ్ళు వేసాడు. ఓకే, మీరైతే న్యాయ పోరాటం చేస్తున్నారు. చేస్తున్నాను. నేను నా మొగుడు దగ్గరికి వెళ్తాను, అది ఎక్కడున్నాడో అక్కడ తెలుసుకుంటాను, అక్కడికి వెళ్ళి కూర్చుంటాను అక్కడే. నేను చూద్దాం లావణ్య, కొన్ని ప్రూఫ్స్ అయితే అటు రాజ్ తరుణ్ నుంచి కూడా కనిపిస్తున్నాయి. మీరు కూడా కొన్ని ప్రూఫ్స్తోనే ఉన్నామని చెప్పేసి అంటున్నారు. ఆయన 2017 అంటే లేదు, 2024 మార్చి వరకు కూడా నేను ఆయనతోనే ఉన్నాను, మాది 10-11 సంవత్సరాల బంధం అంటున్నారు. సో ఎవరు ప్రూఫ్స్ వాళ్ళు చూపిస్తూ ఉన్నారు. సీరియస్గా దర్యాప్తు అయితే జరగాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. ఆయన కూడా ఆయన లాయర్ని వెంట పెట్టుకుని నేను నోటీసులు ఇచ్చినప్పుడు కూడా నేను స్పందిస్తాను, నేను వస్తాను, అన్ని విషయాలు చెప్తానని చెప్పి రాజ్ తరుణ్ కూడా చెప్తున్నాడు. సో చూద్దాం ఫర్దర్గా సత్యం ఎటువైపు ఉంటే అంటే జరుగుతుంది. అది జరగాలని కోరుకుంటున్నాను. లావణ్య ఒకసారి చూడాలి మీరు. సత్యం ఎటుంటే విజయం అటువైపే ఉంటుంది. 100%. మేము ఉన్నది నిజం, నా మెడలో తాళి కట్టడం నిజం, మేము 10 సంవత్సరాలు ఉన్నది నిజం. ఒకవేళ కేసు డ్రగ్స్ ఇదని సత్యం దీన్ని మొత్తం ఫ్లిప్ చేయాలని చూస్తే ఇవి కూడా నేను ప్రూవ్ చేసుకోగలను. ఈ 10 సంవత్సరాలు ఉండి అతను వదిలేయకూడదు, అది తప్పు. ఫైనల్ గా ఒక క్వశ్చన్ అడుగుతాను లావణ్య. మస్తాన్ సాయిని వెంట పెట్టుకుని మీరు లాయర్ దిలీప్ గారి దగ్గరికి వెళ్ళి, మస్తాన్ సాయి వెంట పెట్టుకుని కాదు, ఇంకా ఎక్కడికి వెళ్ళినా అతని పేరు తీస్తున్నప్పుడు ఇంకా నాకు తప్పక నేను కాల్ చేశాను. మస్తాన్ నీ పేరు తీస్తున్నాడు, నీ ఫైటింగ్ లో నా పేరు ఏంటని ఇంకా అతను అడుగుతుంటే కూడా ఆఖరికి అతను కూడా స్టాండ్ తీసుకున్నాడు. నేను అన్నం పెట్టిన వాళ్ళు నేను లంచగొడక తిట్టా అంటున్నారు. అర్థమవుతుందా? ఇంకా అర్థం చేసుకోండి. ఇంకా మరి ఇంకా నేను దేనికోసం ఇది చేస్తున్నాను? ఇంతకంటే ఇంకా నీచంగా ఉండదు మ్యామ్. 10 సంవత్సరాలు సేవ చేశాను. మీరు మస్తాన్ సాయి కలిసి దిలీప్ గారిని కలిశారు కదా? అవును, వెళ్ళాము క్వాష్ వేయడానికండి. ఇప్పుడు మా కేసు కూడా కొట్టించడానికి వెళ్ళారట. ఇది కాదు, డ్రగ్ కేసు కూడా క్వాష్ చేస్తున్నారు కదా. ఓకే, అతను అన్న దాంట్లో లింక్ అస్సలు చేయొద్దు, అది జరగదు. మరి అతను ఏమనుకుంటున్నారో ఆయన డబ్బులు దిలీప్ సారే చెప్పారు, నా కేసు కూడా ఫ్రీగా టేకప్ చేస్తున్నారు, నా దగ్గర ఇన్కమ్ కూడా లేదు. మీరు అది దయచేసి అర్థం చేసుకోండి. ఇక్కడ ఏమి స్కాములు లేవు. మాతో మాట్లాడినప్పుడు శేఖర్ భాష కూడా, మస్తాన్ సాయి కూడా మీ మీద పూర్తి నెగిటివ్ గా ఉన్నాడు. గతంలో ఆయన జరిగిందంతా కూడా శేఖర్ భాషకు చెప్పాడంట. మస్తాన్ సాయిని ట్రాప్లోకి తీసుకురావడానికి, ఆయన్ని కన్విన్స్ చేయడానికి, ఆయన్ని కాంప్రమైజ్ చేయడానికి చాలా రకాలుగా ప్రయత్నం జరిగింది. మస్తాన్ సాయి శేఖర్ భాషతో మాట్లాడాడంట. ఎస్, ఫోన్ రికార్డింగ్ అవ్వలేదా? అతని ఫోన్లో ఆటోమేటిక్ రికార్డింగ్ అవుతుంది అన్నాడు. అవి కూడా బయటకు వస్తాయేమో, రానివ్వండి, పర్లేదు. అవి కూడా బయటకు వచ్చిన తర్వాత ఆ ఎవిడెన్స్ కూడా మేము చూపిస్తాం అంటున్నారు. డెఫినెట్ గా రానివ్వండి, డెఫినెట్ గా మాట్లాడదాం. ఈ లోపు మరి ఇంకా ఇతనే ఇలా చేస్తున్నాడు అంటే చాలా మంది విక్టిమ్స్ ఫోన్ చేస్తున్నారు, ఇంకో విక్టిమ్ చేస్తుంది కదా. ఆ రోజు నేను చెప్తాను. ఇప్పుడు మీ విషయాలు తెర మీదకి తీసుకొస్తున్నారు కాబట్టి అతన్ని బెదిరించడానికి అలాంటిది ఏం లేదా? నాకు లేదండి. హిస్టరీ మొత్తం
అంటే ఇంట్రెస్ట్ లేదు. See, ఇప్పుడు ఏ అమ్మాయి అయితే వచ్చిందో ఆ అమ్మాయిది నేను మీతో మాట్లాడిన ఆడియోలో నన్ను బెదిరించడానికే ఫోన్ చేసి ఎవడండి అతని మీద పెట్టుకుంటాడు నాకు అర్థం కాదు. అండ్ నేను కాల్ చేసిన కాల్లో ఎవరు అబ్యూజివ్ గా మాట్లాడుతున్నారు, నేను రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు ఎందుకంటే నా పర్సనల్ లైఫ్ లో ఇన్వాల్వ్ అవుతున్నారు, నేను ఫైట్ చేస్తున్న కాజ్ వేరు, మీరు ఎందుకు అంత స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకొని చేస్తున్నారు అని నేను రిక్వెస్ట్ చేస్తున్నా. దానికి కూడా నువ్వు బెదిరించాక చేసావు నాకు తెలుసు, మీద మీద పడిపోతే ఎక్కడికి వెళ్ళను. ఒక అమ్మని అలా తిడతావు నువ్వు, ఒక అమ్మని అలా తిడతావు. వాళ్ళ అమ్మని తిట్టలేదు కదండి, నా అత్తని తిట్టుకున్నా. నా మొగుడు నన్ను నా అమ్మని తిడితే నా మొగుడిని నా మొగుడు అమ్మని తిట్టుకున్నా 4 గోడల మధ్యలో. ఓకే, అంతే. సో చూద్దాం ఇన్వెస్టిగేషన్ జరిగిన తర్వాత దాని ఫలితాలు పర్యవసనాలు ఎలా ఉంటాయో చూద్దాం. స్టూడియోకి వచ్చినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ కళ్యాణ్ గారు. మీ బంగారం బ్యాంకులో ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను. కొమ్మూరి గోల్డ్, ఆంధ్ర మరియు తెలంగాణ.